తెలంగాణలో పార్టీ కార్యక్రమాల వేగం పెంచి అసెంబ్లీ ఎన్నికల దాకా పార్టీ మొత్తం ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పార్టీ పరంగా రాజకీయ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలు, హామీలు నిలుపుకోకపోవడము, అవినీతి, నియంత అప్రజాస్వామిక పాలనను ఎండగట్టాలని చెప్పింది. ఇదిలా ఉండగా ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయా అంటే నిజమే అంటున్నారు విశ్లేషకులు. ప్రధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ వేర్వేరు కారణాలు చెప్తున్నప్పటికీ కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారని అనుకోవచ్చు. పంజాబ్, హర్యానా గోధుమలు కొని తెలంగాణ వడ్లు కొనకపోవడంతో విభేదం మొదలైందని అంటున్నారు. రాష్ట్రాలకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన నిధులు ఇవ్వడం లేదు, విభజన చట్టంలో ఏ ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించడం లేదని టీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారు. రాష్ట్రాలకు ఉన్న అధికారాలకు కోత పెడుతూ తమ గుప్పిట్లో ఉంచుకోవాలని కేంద్రం ఆలోచన. ఈ పరిణామాలను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటువంటి కొన్ని కారణాలతో కేసీఆర్ ప్రధానితో దూరం పాటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పీఎం మోదీ హైదరాబాద్ వచ్చిన తరుణంలో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఇచ్చినంత ప్రాముఖ్యత పీఎం మోదీకి లేదా అని కమలదళం నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ మోదీని చూసి భయపడుతున్నారని, అందుకే సాకులు వెతుక్కుంటూ దాక్కుంటున్నారని బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధానికి ఘన స్వాగతం పలికారు. జగన్కు సిబిఐ, ఈడీ భయాలు ఉన్నాయని అనుకున్నా కానీ పీఎం పదవికి గౌరవం ఇచ్చి మర్యాదగా వ్యవహరించారని మేధావులు అంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి నిధుల కోసమైన గౌరవప్రదంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.